హాయ్ ఫ్రెండ్స్, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శ్రీ విశ్వవసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలండి. హ్యాపీ ఉగాది టు ఆల్. ఉగాది పచ్చడి చేసుకున్నారా? ఉగాది ఫెస్టివల్ రోజు మనం ఉగాది పచ్చడి ఎందుకు చేసుకుంటామో ఎవరికైనా తెలుసా? ఉగాది పచ్చడి అంటే అందులో మనకు 7 రుచులు ఉంటాయండి. మన లైఫ్లో కూడా ఏదొచ్చినా మనం ఈజీగా యాక్సెప్ట్ చేయాలండి. అదే మన ఉగాది పచ్చడి యొక్క మీనింగ్ అండి. ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకి ఈ ఉగాది పచ్చడి అంటే ఏంటో కూడా తెలియదు. దాని రెసిపీ నేను ఇక్కడ పెట్టాను, ఒకసారి చూడండి. మనం మామిడికాయ తురుముని ఫస్ట్ ఒక బౌల్లో వేసుకొని, ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని ఒక 1/2 అవర్ ముందు సోక్ చేసుకోవాలి వాటర్లో. నానబెట్టిన చింతపండు గుజ్జుని ఒక 3 to 4 స్పూన్స్ దీంట్లో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఇది బాగా మిక్స్ చేసుకోవాలండి. మనం పులుపు కోసం చింతపండు, ఒగరు కోసం మామిడికాయ తీసుకున్నాము. తర్వాత ఇప్పుడు కారం కోసం పచ్చిమిర్చి ఇక్కడ యాడ్ చేస్తున్నాను నేను. పచ్చిమిర్చి అన్న యాడ్ చేసుకుంటారు, కొంతమంది మిరియాలన్న యాడ్ చేసుకుంటారు, మిరియాల పొడి. ఈ ఉగాది పచ్చడి ఒక్కొక్క చోట ఒక్కొక్కలాగా తయారు చేస్తారండి. తెలంగాణ సైడ్ అట్లయితే పానకంలాగా చేస్తారు, తాగేలాగా ఉంటుంది. ఇప్పుడు నేను చేస్తున్నది పచ్చడిలాగా. ఈ పచ్చిమిర్చి బాగా మనం దంచుకున్నాక దీంట్లోకి మనము చేదు కోసం వేప పువ్వుని యాడ్ చేస్తాము. మనకి ఇక్కడ టౌన్స్లో వేప చెట్లే లేవండి అసలు. చాలా కష్టం సిటీస్లో ఉన్న వాళ్ళకి, టౌన్స్లో ఉన్న వాళ్ళకి. వేప పువ్వు కూడా యాడ్ చేసుకొని దాన్ని కొంచెం బాగా నలకొట్టుకోవాలి. అప్పుడే దాంట్లో ఉన్న చేదు అనేది బయటికి వస్తుంది. మన లైఫ్ కూడా అంతే అండి. ఏదైనా మనకి ఈరోజు బాధ ఉంది అంటే నెక్స్ట్ మనకి వచ్చేది సంతోషం అని హోప్తో ఉండాలి. ఏ వచ్చినా లైఫ్లో మనము సాడ్నెస్ అయినా హ్యాపీనెస్ అయినా ఏదైనా ఒకటేలాగా రిసీవ్ చేసుకోవాలి. ఈరోజు హ్యాపీగా ఉండి రేపు సాడ్ ఉన్నప్పుడు ఇలా ఉంది లైఫ్ అని ఎప్పుడు బాధపడకూడదు. మనం ఇప్పుడు స్వీట్నెస్ కోసము కొంచెం బెల్లం యాడ్ చేసాం దీంట్లో. బెల్లంని కూడా మనం ఉంటలు లేకోకుండా మంచిగా మెత్తగా స్మాష్ చేసుకోవాలి. అప్పుడే మనకి ఈ మిక్చర్లోకి అంతా మంచిగా కలుస్తుందండి. లైఫ్లో మనకి స్వీట్నెస్ కూడా ఉంటుంది. మీ లైఫ్లో జరిగిన ఏదైనా ఒక మంచి స్వీట్ మెమోరీని కూడా నాతో షేర్ చేసుకోండి కమెంట్ బాక్స్లో. ఉగాది పచ్చడి ఇష్టమా మీకు? నాకైతే చాలా ఇష్టం అండి. ప్రతి ఇయర్ ఉగాది కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను, ఎప్పుడెప్పుడు ఈ ఉగాది పచ్చడి చేసుకొని తినాలి అనేసి. పచ్చిమిర్చి తర్వాత ఈ వేపపూత, బెల్లం ఇదంతా మంచిగా మనము స్మాష్ చేసుకున్న తర్వాత ఈ మామిడి తురుము చింతపండులోకి మనము ఉప్పు వేసుకోవాలి. కొంచెము ఉప్పు వేసుకున్నాక మనం దంచి పెట్టుకున్న ఈ మిశ్రమం ఉంది కదా అంతా, ఈ 3 ఇంగ్రీడియంట్స్ది, అది మనం మొత్తం ఈ మామిడి తురుములోకి వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. మనం కలుపుకున్న తర్వాత మనకి ఉగాది పచ్చడి అనేది మంచిగా రెడీ అవుతుంది. ఇదే అండి మన ఉగాది ఫెస్టివల్ రోజు మనం స్పెషల్గా చేసుకునే ఉగాది పచ్చడి. మీకు ఈ రెసిపీ నచ్చింది అంటే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఒకసారి టేస్ట్ ఎలా ఉందో కూడా నాకు చెప్పండి. మా ఇంట్లో అయితే ఇది చాలా ఇష్టంగా తింటారు. ఒక్కొక్క స్టేట్లో ఇది ఒక్కొక్కలాగా చేస్తారు. కొంతమంది దీంట్లో కొబ్బరి ఇవి కూడా యాడ్ చేస్తారు. మా రాయలసీమ సైడ్ అయితే మేము ఏం యాడ్ చేయమండి, ఇలానే చేసుకుంటాము. ఇంకొంతమంది మామిడికాయని కూడా ఇట్లా తురిమి కాకుండా కట్ చేసి పీసెస్ లాగా కూడా వేసుకుంటారు. అలా అన్న చేసుకోవచ్చు. మేమైతే మా ఇంట్లో మా రెసిపీ అండి ఇది, మేము ఇంట్లో ఓన్గా మేము ప్రిపేర్ చేసే రెసిపీ. ఒక్కొక్కరి స్టైల్ ఒక్కొక్కలాగా ఉంటుంది కదా, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకోండి. ఇంగ్రీడియంట్స్ అయితే ఇవే అండి. అది మీరు కట్ చేసి వేసుకుంటారో తురిమి వేసుకుంటారో అది మీ ఇష్టమా. ఫైనల్గా మన ఉగాది ఫెస్టివల్ రోజు మనం చేసుకున్న ఉగాది పచ్చడి అండి ఇది రెడీ అయింది. వన్స్ అగైన్ హ్యాపీ ఉగాది అండి అందరికీ.